ఓం శ్రీకృష్ణాయ నమః. భగవద్గీత మొదటి అధ్యాయము 34 నుంచి 47 శ్లోకాలు భావాలు. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహ మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తతా. వాళ్ళెవరంటే గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మన్మళ్ళు, బావలు. ఒక్క మాటలో చెప్పాలంటే చుట్టాలందరూ. ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపిత్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీ కృతే. ముల్లోకాల రాజ్యాధిపత్యం వచ్చి పడినా నేను వీళ్ళనెవ్వరినీ చంపలేను. ఇక భూమి కోసం చంపుతానా? మధుసూదన, ఒకవేళ వీళ్ళలో ఎవరినైనా నన్ను చంపాలని ప్రయత్నించినా నేను మాత్రం వాళ్ళను చంపను. నిహత్యదార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన పాపమేవ శ్రయేదస్మాన్ అత్వైతానాతతాయినః. జనార్దన, ధృతరాష్ట్రుని బిడ్డల్ని చంపితే మాకేమి సుఖము? వాళ్ళు పాపాత్ములు. పాపుల్ని చంపితే మమ్మల్ని కూడా పాపమే చుట్టుకుంటుంది. తస్మాన్నార్హా వయం హంతుం ధాతరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మధుసూదన. కృష్ణ, బంధువులైన ధృతరాష్ట్రుని బిడ్డల్ని చంపడం మా వల్ల కాదు. మాధవ, తన వాళ్ళను చంపుకొని ఎవరైనా ఎలా సుఖపడగలరు? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. కులము నశిస్తే కలిగే చెడు ఏమిటో, మిత్రద్రోహం వల్ల ఏర్పడే పాతకం ఎలాంటిదో వాళ్లకు కనిపించకపోవచ్చు. వారికి రాజ్యమే కావాలి, అంతా లోభమే. కథం అజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తుతుం కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భి జనార్దన. జనార్దన, కులక్షయం వల్ల కలిగే దోషమేమిటో మనకు తెలుసు కదా. అలాంటప్పుడు ఈ పాపము నుండి మనం ఎందుకు తప్పించుకోకూడదు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మో విభవత్యుత. కులక్షయము జరిగితే అనాదిగా ఆచారంగా వస్తున్న కులధర్మాలు నశిస్తాయి. ధర్మము నశిస్తే కులమును అధర్మము ఆక్రమిస్తుంది. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రద్యుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయా జాయతే వర్ణసంకరః. కృష్ణ, అధర్మము వ్యాప్తి చెందితే స్త్రీలు పాడైపోతారు. స్త్రీలు చెడిపోతే వర్ణ సంకరణము జరుగుతుంది. సంకరో నరకయ్యైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో యేషాం లుప్తపిండోదక క్రియా. వర్ణ సంకరణ వల్ల కులానికి, కులభ్రష్టులకు మిగిలేది నరకమే. అలాంటి వారు పితృదేవతలకు, శ్రాద్ధ తర్పణాలకు కూడా నోచుకోరు, అధోగతి పాలవుతారు.
దోషైరేతై కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉస్యాదంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఈ విధంగా వర్ణ సంకరానికి కారకులైన వ్యక్తుల దోషం వల్ల శాశ్వతమైన జాతి ధర్మాలు కులధర్మాలు నశించిపోతాయి. ఉస్సన్న కులధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమా. జనార్దన, కులధర్మాలు పాడు చేసిన మనుష్యులకు నరకము తప్పనిసరి అని వింటున్నాము. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. బంధువులు హతమార్చి పాపాన్ని మూటగట్టుకోవడానికి నడుం బిగించాము. ఇదంతా రాజ్య సుఖాలపై ఆశతోనే కదా. అయ్యో. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః దార్తరాష్ట్రారణే అన్యూ తన్మే క్షేమతరం భవేత్. నేను వాళ్లను ఎదిరించను, ఆయుధాన్ని పట్టను. అయినా ధృతరాష్ట్రుని కొడుకులు ఆయుధాలను పట్టుకొని వస్తారా? యుద్ధములో నన్ను చంపుతారా? అలాగే చంపని, అదే నాకు మంచిది. సంజయ వాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థౌపావిశత్ విసృజ్య శశరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు చెబుతున్నాడు, అర్జునుడు యుద్ధభూమిలో అలా మాట్లాడాడు. ధనుర్బాణాలను పడివేశాడు. దుఃఖముతో కుమిలిపోయాడు. రథం మధ్యలో జారబడ్డాడు. ఓం తస్స ఇతి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. ఈ విధంగా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదమైన భగవద్గీత యందు అర్జున విషాద యోగం అనే మొదటి అధ్యాయము.